నవంబర్ 11వ తేదీ పునీత టూర్స్ మార్టిన్ గారి పండుగ. వీరు హంగేరీ దేశంలో జన్మించారు. వీరి తండ్రి ఒక అవిశ్వాసి. వీరు సైన్యంలో ఒక గొప్ప వ్యక్తిగా తర్ఫీదు పొందారు. ఒకరోజు వీరు నిద్రిస్తుండగా కలలో క్రీస్తు ప్రభువు దర్శనమిచ్చారు. అప్పుడు వీరు ఆ ప్రభు సేవలోని తన శక్తి కాలాన్ని హెచ్చించాలని ఆలోచించారు. వెంటనే జ్ఞానస్నానం పొంది క్రీస్తు సేవకుడిగా మారారు. వీరి బోధనలతో తన తల్లికి జ్ఞానస్నానం ఇచ్చారు. సముద్రంలోని ఒక ద్వీపంలో ఒక ఋషిగా జీవితం ప్రారంభించారు. వీరు పునీత బెనడిక్ట్ గారి కంటే ముందుగా సన్యాస సత్య జీవితానికి విలువనిచ్చిన గొప్ప మహుడు. వీరు టూర్స్ పట్టణానికి మెత్రానులుగా ఎన్నికయ్యారు. వీరు ఎప్పుడు ఎంతటి విరోధినైనా క్షమించేవారు, ప్రేమించాలి అని పలికేవారు. వీరు అవిశ్రాంత కృషి చలిపి వృద్ధులు, పేదలు, రోగులను పరామర్శించేవారు. నేను ఈ భూలోకం వైపు కాకుండా పరలోకం వైపు చూడనివ్వు, నా ఆత్మ నిజమైన బాటలో పయనించి ప్రభువుని చేరుకొనుగా కాని పలికి తమ ఇహలోక జీవితాన్ని చాలించారు. పునీత మార్టిన్ టూర్స్ గారా, మా కొరకు